రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార చాప్టర్ 1 తో రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు సుమారు 350 కోట్ల రూపాయలని రాబట్టినట్లుగా తెలుస్తుంది. చాప్టర్ 1 కాంతారకి ప్రీక్వెల్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. కాంతార కూడా ఎవరి ఊహలకి అందని విధంగా సంచలన విజయాన్ని నమోదు చేసింది. నేటికి ఓటీటీ వేదికగా ఐఎండిబిలో 8.2 రేటింగ్ తో దూసుకుపోతోంది. కానీ ఇప్పుడు కాంతార ప్లేస్ ని వడా చెన్నై ఆక్రమించింది. ఈ చిత్రం ఐఎండిబిలో 8.4 రేటింగ్ ని పొందడమే ఇందుకు ఉదాహరణ. 2018లో విడుదలైన వడా చెన్నై అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. క్రైమ్ డ్రామాగా తెరకెక్కగా చెన్నై లోకల్ వాతావరణాన్ని ప్రతిబింబించింది. మన ఊహకి అందని విధంగా క్యారెక్టర్లు రన్ అవుతూ ఉండడం ఈ చిత్రం స్పెషాలిటీ. సన్నివేశాలలో ఉత్కంఠ పీక్లో ఉంటుంది. క్యారెక్టర్లు సైతం సినీ పక్కీలో సాగకుండా నిత్యం మన కళ్ళ ముందు తిరుగుతూ ఉండే విధంగా ఉంటాయి. సదరు క్యారెక్టర్ల వస్త్రధారణ కూడా మామూలుగా ఉంటుంది. అందుకే విడుదలై ఇన్ని సంవత్సరాలు గడుస్తున్న ఓటీటీలో టాప్ రేటింగ్తో దూసుకుపోతోంది. కథ విషయానికి వస్తే అంబు క్యారంలో నంబర్ 1 ఆటగాడు. కొన్ని పరిస్థితుల కారణంగా స్థానిక మాఫియా ముఠాలో చేరుతాడు. దీంతో అతడి జీవితంలో సంభవించిన అనేక మలుపుల ఆధారంగా బేస్ చేసుకొని వడా చెన్నై రూపొందింది. అంబు మాఫియాతో ఎందుకు చేతులు కలపాల్సి వచ్చింది అనే విషయం తెలిసాక ఎంతో థ్రిల్లింగ్కి లోనవుతాం. చెన్నై స్థానిక రాజకీయాలు కూడా ప్రధాన ఆకర్షణ. వెట్రిమారన్ సహజమైన దర్శకత్వ ప్రతిభకి చూపు కూడా పక్కకు తిప్పుకోము. అంబుగా ధనుష్ నటన ఒక రేంజ్లో ఉంటుంది. ధనుష్ అగ్రహీరో అవ్వడానికి కూడా ఈ చిత్రం ఒక కారణం. మిగతా క్యారెక్టర్లలో చేసిన ఐశ్వర్య రాజేష్, ఆండ్రియా జెరేమియా, డానియల్ బాలాజీ, సముద్రకని, అమీర్ వంటి ప్రతిభావంతుల నటన కట్టిపడేస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.